మే 28వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి ఇంట్లో ఒక వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటారు. కనుక సింహరాశి వారు ఇలా జాగ్రత్త పడండి. ఇక సింహరాశి వారు శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం 11 గంటల్లో పరిష్కారం. కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి. పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. వారి ఇంట్లో ఏ వ్యక్తి విధ్వంసాన్ని సృష్టిస్తారు, సింహరాశి వారి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాహసోపేతమైనటువంటి పనులు ఈ సమయంలో మీకు అచ్చుబాటు అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి పనులు మీకు కలిసి వస్తాయి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా అదృష్టమైతే చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఇంట్లో కొంతమంది స్త్రీలే, ముఖ్యంగా స్త్రీలే విధ్వంసాన్ని సృష్టించడానికి పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు తెలీదు, ఏ బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఏ విధంగా మారుతుందో కూడా తెలీదు. బ్లడ్ రిలేషన్సే అంటే మీ యొక్క సొంత రక్త సంబంధీకులే, బ్రదర్ కానీ సిస్టర్ కానీ. ఇక ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ ఇంట్లో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటారు. వారు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు. ప్రశాంతతను తొలగించటానికి, ప్రశాంతంగా ఉంటే చూడలేకుండా ప్రశాంతత కోల్పోయేటటువంటి పనులను చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. అయితే ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అంటే మేము ఏ తప్పు చేయలేదు కనుక మాకేమీ జరగదు అని చాలా అనుకుంటూ నమ్మకంగా ఉంటారు. కానీ వారు తప్పు చేసినా చేయకపోయినా ఏదో ఒక రూపంలో దరిద్రం అనేది వెంటాడుతుంది కొన్నిసార్లు. ఎందుకు అంటే గనక గ్రహస్థితి అనేది నీచంగా ఉన్నప్పుడు అక్కడ శని ప్రభావం ఏర్పడుతుంది. శని ప్రభావం మంచి చెడు 2 విధాలుగా ఉంటుంది. నీచ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు శని ప్రభావం కూడా చెడుగానే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శని ప్రభావాల వల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇక ఈ సింహరాశి వారి ఇంట్లో కావాలనే మీకున్నటువంటి ప్రశాంతత, మీకున్నటువంటి మనశ్శాంతి దూరం చేయాలి అని కొంతమంది స్త్రీలే, ముఖ్యంగా స్త్రీలే పాల్పడుతూ ఉంటారు. నిజానికి మన శత్రువులు ఎక్కడి నుండో రారు, మన ఇంట్లోనే ఉంటారు. మన గుట్టు తెలిసిన వారే అయి ఉంటారు. మన రహస్యాలు కూడా పూర్తిగా తెలుసుకున్న వారే ఉంటారు. కానీ మనం మాత్రం అలా ఆలోచించము. మనవారే కదా, ఎందుకు మన గురించి చెడు చేస్తారు, ఎందుకు మనల్ని సమాజంలో చెడు చేయడానికి పాల్పడతారు అని అనుకుంటూ ఉంటాము. కానీ మన వారే, మన సొంత వారే, మన గురించి తెలిసిన వారే, మన ఫ్రెండ్సే మనకి ద్రోహాన్ని చేస్తూ ఉంటారు. మరి అలాంటి ద్రోహులు ఎక్కడి నుండో రారు, మన ఇంట్లోనే ఉంటారు. మనం కొంచెం ఎదుగుతూ ఉన్నా గమనిస్తారు, మన ఎదుగుదల ఆపేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా మనం చేసే ప్రతి పనికి అడ్డుపడతారు. మనల్ని ప్రతి దాంట్లో ఏదో ఒక రూపంలో బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు. అలా మీకు కూడా రహస్య శత్రువులు అనేవారు ఉన్నారు. ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు.
మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మిమ్మల్ని చాలా చెడు చేయాలి అని కూడా చూస్తూ ఉంటారు. చాలా అంటే చాలా చెడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి, మీకు ఉన్నటువంటి దరిద్రాలు కూడా తొలగిపోయి, మీ జీవితం అనేది అద్భుతంగా, ఆనందకరంగా మారాలి అంటే గనక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల మీ దశ అనేది మారుతుంది. మీ దరిద్రం కూడా మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది కనుక ఎంతమంది మీ పైన చెడు ప్రయోగాలు చేసినా, చెడు ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా తిప్పి కొడుతూ ఉంటాయి మీకు ఉన్నటువంటి గ్రహాలు. తద్వారా మీరు చాలా సేఫ్‌గానే ఉంటారని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలను మాత్రం అస్సలు నమ్మకూడదు. ఈ రోజుల్లో ద్రోహులు అంటే ఎక్కడి నుండో రావట్లేదు. మన చుట్టూ ఉండే వ్యక్తులే ద్రోహులుగా మారుతూ ఉన్నారు. విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ మన తెలివితేటలతో మనముండాలి. మన జాగ్రత్తతో మనముండాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. మీరు ఈ సమయంలో చేపట్టిన కొన్ని పనులు మాత్రం విజయవంతమవుతాయి. దానిని ఎవరు ఆపినా కూడా ఆగవు అని చెప్పుకోవచ్చు. ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా సరే ఆ పనులు అంటే మీరు చేయబోయే దానిని ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు. మనం అంటే మీరు ఈ సమయంలో ఏదైతే మనస్సులో అనుకుంటున్నారో ఒక మంచి కార్యం చేయాలి, ఈ పని చేయాలి, ఈ పనిని పూర్తి చేయాలి అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో మీరు చేయగలుగుతారు. మీరు పూర్తి చేయాలి అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. అలానే సింహరాశి వారు చాలా మొండి పట్టుదల కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కూడా. అంటే చాలా మొండి పట్టుదలతో ఉంటారు. చాలా మంచి వ్యక్తులు కూడా. అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. అలాంటి గట్స్ అనేవి ఉంటాయి. వీరు వద్దులే అనుకుంటేనే వెళ్ళిపోతుంది తప్ప వీరు మాత్రం కావాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే వదలరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఈ విధంగా ఉంటుంది. వీరు అనుకున్నది తప్పకుండా సాధించి తీరేటటువంటి వ్యక్తులు. అలానే వీరు అనుకున్నట్టు అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తూ ఉంటారు. సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఇంట్లో ఒక వ్యక్తి వీరి యొక్క మనశ్శాంతిని, వీరి యొక్క ఎదుగుదలని, వీరి యొక్క ప్రశాంతతను, వీరి యొక్క దాంపత్య బంధాన్ని, కుటుంబ సభ్యుల అనుబంధాన్ని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక సమస్యను సృష్టించాలి అని కొంతమంది పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. దానిని తిప్పుకొట్టడానికి రెడీగా ఉండండి. ఇక ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించటం ముఖ్యంగా మీ గ్రహానికి అంటే అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని గ్రహాల కలయిక అనుకూలత వల్ల ధనవంతులు మారుతారు. మీ గ్రహాధిపతి సూర్యుడు కనుక సూర్య భగవానునికి అనునిత్యం కూడా ఆద్యాన్ని సమర్పిస్తే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. ఎంతో చదివి మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో సింహరాశి వారు వారికి ఉద్యోగం లభిస్తుంది. కొంతమందికి మాత్రం చాలా కష్టాలు ఈ సమయంలో ఉన్నాయి. అంటే వారు ఎంత కష్టపడినా సరే ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఆ సమస్యను ఎదుర్కోవలసి ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వారిని బాధ పెడుతూనే ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అలాంటి వ్యక్తులు తప్పకుండా కూడా ఆ సమస్యలను తొలగించుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. గ్రహచారం వీరికి చాలా బాగుంటుంది. ఇక వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది లభిస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి అనేటటువంటి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా! అలానే వారికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం తొలగిపోయింది అని కొంచెం ఊపిరి పీల్చుకునే లోపే మరొక సమస్య మరొక రూపంలో ఎదురవుతుంది. పిల్లలు కాస్త బాగున్నారు అనేసరికి ఇంకొక సమస్య ఎదురవుతుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడింది అనేసరికి ఇంకొకటి ఏదో రూపంలో వస్తుంది. డబ్బు ఖర్చవుతుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కొంతమందికి. మరి ఇవి తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనంటే గనక ముందు మనకు గ్రహాలన్నీ కూడా బలం ఉండాలి. గ్రహ బలం ఉండాలి. అలానే నక్షత్రాల బలం ఉండాలి.
నీచ స్థానంలో గ్రహాలు ఉంటే కష్టాలు తప్పవు. మరి గ్రహాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు ఏమిటి అంటే గనక ప్రతి మంగళవారం, ప్రతి శనివారం రోజుల్లో నవగ్రహాలను పూజించాలి. ఈ యొక్క సింహరాశి వారు మాత్రం సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. తెలుసుకున్నారు కదా! ఏం చేయాలి, సింహరాశి వారికి ఎలా ఉంది, ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.